శ్రౌతస్మాత్తాదికం కర్మణి కలం ఏన సూత్రితం తస్మై సమస్త వేదార్థ విదే వికనసే నమః. అందరికీ ముందుగా శ్రీ వికనస జయంతి శుభాకాంక్షలు, హయగ్రీవ జయంతి శుభాకాంక్షలు. ఈరోజు ఓ గొప్ప మహానుభావులు గురువులు జన్మించిన రోజు, వికనసులు జయంతి రోజు. మనం శ్రీ వికనసుల వారి యొక్క అవతార వైభవాన్ని గురించి కూడా మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. శ్రౌతస్మార్తాదికం కర్మణి కలం ఏన సూత్రితం తస్మై సమస్త వేదార్థ విదే వికనసే నమః. శ్రావణే శుక్లా పూర్ణిమా సోమవాసరే సింహలగ్నే చ సంయుక్తే భజే నైమ సమాగతిం. వికనసుల వారు ఎవరు, ఎప్పుడు అవతరించినారు, వీరి అవతార వైభవం ఏమననా, కృతయుగములో యుగానికి ముందు స్వయంభువు మనువని కాలంలో స్వామివారి యొక్క గురువుగారి యొక్క అవతారం జరిగింది. మొట్టమొదటిగా వైకుంఠములో శ్రీవైకుంఠములో ఉన్న మహావిష్ణువు బ్రహ్మదేవునికి ఆదేశిస్తాడు. తనని విశేషమైన ఆరాధనతో, విశేషమైన పద్ధతితో, ఆగమ సాంప్రదాయంతో కూడా అర్చించే విధానాన్ని సృష్టించమని చెప్తాడు. అలివి కాదని చెప్పని అంటాడు. పరమేశ్వరుడికైతే కాసిన నీళ్లు పోసి తృప్తి చేయొచ్చు, కానీ మిమ్మల్ని ఆరాధించే విధానము చిన్న విషయం కాదని చెప్పి ఆయన బ్రహ్మదేవుడు తప్పుకుంటే, అప్పుడు దీర్ఘంగా ఆలోచించి, దీర్ఘాలోచన నుంచి విష్ణువు యొక్క మనసు నుంచి ఆవిర్భవించిన మూర్తే వికనసుల వారు. ఆయన ఏ విధంగా ఉన్నాడంటే, శ్రీ మహావిష్ణువును పోలి శంఖ చక్రమును అభయవరద ముద్రలతో త్రిదండమనే జెండాని ధరించి ఆయన యొక్క స్వామివారి యొక్క మనస్సులో నుంచి ఆవిర్భవించాడు. ఆయనకి విష్ణు మానస పుత్రుడని కూడా పేరు. ఆయనకి శ్రీ మహావిష్ణువు సవివరంగా శ్రీ వైఖానస భగవత్ శాస్త్రాన్ని ఉపదేశించి గృహ్య సూత్రము, శ్రౌత సూత్రము, ప్రవర సూత్రము, ధర్మసూత్రము, 32 ప్రశ్నలతో కూడిన చాతుర్లక్ష ప్రమాణముతో కూడిన వైఖానస భగవత్ శాస్త్రాన్ని ఉపదేశించి తన్ని ప్రచారం చేసి భగవదారాధన విశేషాన్ని ప్రచారం చేయమని ఆజ్ఞాపించిరి. అప్పుడు స్వామివారు స్వయంభు మను అను కాలంలో శుక్లనామ సంవత్సరం శ్రావణే శుక్ల పూర్ణిమ సోమవాసరే, శ్రావణ మాసములో శుక్లనామ సంవత్సరం